ఆయన అసాధారణ పోరాట యోధుడు, అనేక ఎన్నికల యుద్ధాల్లో ఆరితేరిన వీరుడు, నిరంతర శ్రామికుడు, అలుపెరగని నాయకుడు, పడిన ప్రతిసారి ఉవ్వెత్తున ఎగసే కెరటం, 4.5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం, సంక్షోభాలు, సంఘర్షణలు, పోరాటాలు, విజయాల సమ్మిళితం. 2024 ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దార్శనికుడు, కేంద్ర ప్రభుత్వంలోనూ కీలక భూమిక పోషిస్తున్న రాజకీయ దురంధరుడు. ఆయనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం కేవలం 23 స్థానాలకు పరిమితమైంది. ఆ దశ నుంచి జగన్ లాంటి అరాచక, విధ్వంసక పాలకుడికి ఎదురొడ్డి పోరాడి అద్భుత విజయం సాధించడం మామూలు విషయం కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు చంద్రబాబు నాయుడు. 5 ఏళ్ల క్రితం పరిస్థితులు, ఆ తర్వాతి పరిణామాలను గమనించిన వారెవరూ మిత్రపక్షాలతో కలిసి 164 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వస్తారని, 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఊహించి ఉండరు. అయితే తొలి నుంచి ఆయన నైజం అదే. ఎంత పెద్ద లక్ష్యమైనా సాధించడం ఆయనకు అలవాటు. 1978లో 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టిన చంద్రబాబు నాటి రాజకీయ పరిణామాలతో 1995 సెప్టెంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 దఫాలు, నవ్యాంధ్రకు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు 4వసారి సీఎంగా ప్రమాణం చేస్తున్నారు. ఇప్పటి వరకు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేయడం తెలుగునాట ఒక రికార్డు. 45 ఏళ్ల చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని తరిచి చూస్తే ఎన్నో త్యాగాలు, అవిశ్రాంత కృషి, క్రమశిక్షణ కనిపిస్తాయి. సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చంద్రబాబుకు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు మెండు. యూనివర్సిటీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. 1978లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో అంజయ్య మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. పురావస్తు, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమల అభివృద్ధి, చిన్ననీటిపారుదల శాఖల్ని సమర్థంగా నిర్వహించారు. మంత్రిగా ఉన్నప్పుడే ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో చంద్రబాబుకు వివాహమైంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత 1983లో కాంగ్రెస్ తరపునే పోటీ చేసిన చంద్రబాబు ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. అనంతరం తెలుగుదేశంలో చేరిన ఆయన రాజకీయ దక్షత, సునిశ్చిత మేధతో ఎన్టీఆర్ కు దగ్గరయ్యారు. 1984 ఆగస్టు సంక్షోభం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి ఎన్టీఆర్ కు కుడి భుజంగా మారారు. 1989లో కుప్పం నియోజకవర్గానికి మారిన ఆయన అప్పట్నుంచి అప్రతిహతంగా గెలుస్తూనే ఉన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. గెలుపోటముల్ని సమానంగా స్వీకరించారు. కింద పడిన ప్రతిసారి బలమైన పోరాటాలతో మళ్లీ లేచి నిలబడ్డారు. ఆయన 45 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో మొదటి 4 దశాబ్దాలు ఒకెత్తు, గడిచిన 5 ఏళ్లు ఒకెత్తు. గతంలో ఎందరో కాకలు తీరిన రాజకీయ నాయకులతో కలిసి పనిచేశారు. మహాయుద్ధుల్ని ఢీకొట్టారు. కానీ 2019, 2024 మధ్య ఏమాత్రం రాజకీయ పరిపక్వత లేని జగన్తో తలపడాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అవమానాలు, కక్ష సాధింపులను ఎదుర్కొన్నారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారుల ఆర్థిక మూలాల్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన జగన్ అనేక మందిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించారు. 5 ఏళ్ల పాటు యథేచ్ఛగా హింసాకాండ సాగింది. అప్పట్లో వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ తన మూకను వెంటేసుకుని చంద్రబాబు ఇంటిపై దండయాత్ర చేశారు. డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై వైకాపా రౌడీలు దాడికి తెగబడ్డారు. చంద్రబాబు వయసుకు, రాజకీయ అనుభవానికి, హోదాకు కనీస గౌరవం ఇవ్వకుండా వైకాపా ఎమ్మెల్యేలు వెకిలి మాటలు, వ్యక్తిగత దూషణలతో చెలరేగిపోతుంటే జగన్ నిరోధించలేదు. పైగా వెకిలి నవ్వులతో ప్రోత్సహించారు. వీటన్నింటినీ చంద్రబాబు తట్టుకొని నిలబడ్డారు. శక్తి వంచన లేకుండా పోరాడారు. చివరికి అసెంబ్లీలో తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరచడాన్ని సహించలేకపోయారు. ఇలాంటి కౌరవ సభలో ఉండనంటూ శపథం చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని ప్రతినబూనారు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక్క అవినీతి మరక అంటని చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించిన జగన్ స్కిల్ కేసులో 52 రోజులు జైల్లో పెట్టించారు. అయినా వెరవకుండా అంతులేని స్థైర్యంతో చంద్రబాబు పోరాటం సాగించారు. మిత్రులతో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాను మట్టి కరిపించారు. తెలుగు నేల కనీ విని ఎరుగని అసాధారణ విజయం సాధించి పార్టీకి మరో 40 ఏళ్లకు సరిపడా జవసత్వాలు కూడగట్టారు. దేశంలో క్రియాశీల రాజకీయాల్లో ఉన్న అతి కొద్ది మంది సీనియర్ నేతల్లో చంద్రబాబు ఒకరు. ముఖ్యమంత్రిగా ప్రధాని నరేంద్ర మోదీ కంటే సీనియర్. గతంలో యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ కన్వీనర్ గా ప్రధానులు, రాష్ట్రపతుల ఎంపికలో కీలక భూమిక వహించారు. యావత్ దేశాన్ని ప్రభావితం చేసే కీలక నిర్ణయాల్లో ముఖ్య పాత్ర పోషించారు. 1996 లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాని పరిస్థితుల్లో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటుకు చొరవ చూపి కన్వీనర్ గా ఎన్నికయ్యారు. దేవెగౌడ, ఐకే గుజ్రాల్లను ప్రధానులుగా, కేఆర్ నారాయణన్ను రాష్ట్రపతిగా ఎంపిక చేయడంలో కీలకంగా వ్యవహరించారు. 1998లో భాజపాకు మద్దతిచ్చిన చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ గా ఎన్నికయ్యారు. వాజ్పేయి ప్రభుత్వానికి బయట నుంచే మద్దతిచ్చి దళిత నేత బాలయోగిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ఎంపిక చేసేందుకు వాజ్పేయిని ఒప్పించారు. 1999 ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు ఘన విజయం సాధించారు. అలా మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1995 నుంచి 2004 వరకు 9 ఏళ్ల పాటు సీఎంగా హైదరాబాద్ లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. పట్టుబట్టి బిల్ గేట్స్ ను ఒప్పించి మైక్రోసాఫ్ట్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయించారు. హైటెక్ సిటీ నిర్మాణంతో హైటెక్ సీఎం గా గుర్తింపు పొందారు. హైదరాబాద్ ను పెట్టుబడులకు గమ్యస్థానంగా ఐటీ హబ్ గా తీర్చిదిద్దారు. ఐఎస్బీ, IIIT వంటి అంతర్జాతీయ విద్యా సంస్థల్ని ఏర్పాటు చేశారు. ఐటీ రంగంలో గ్రామీణ యువత లక్షల రూపాయల వేతనాలు సంపాదించే అవకాశాలు కల్పించారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపారు. 2003 అక్టోబర్ బ్రహ్మోత్సవాల్లో తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణకు తిరుమల వెళ్తుండగా అలిపిరిలో చంద్రబాబు లక్ష్యంగా నక్సలైట్లు బాంబులు పేల్చారు. ఆ ఘటనలో తీవ్ర గాయాలైన చంద్రబాబు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకు శాసనసభ రద్దు చేసి ఎన్నికలకు సిద్ధమయ్యారు. అదే సమయాన కేంద్రంలో వాజ్పేయి కూడా లోక్సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. 2004 ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో కేంద్రంలో వాజ్పేయి, రాష్ట్రంలో చంద్రబాబు ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత భాజపాకు దూరమైన చంద్రబాబు 2009 ఎన్నికల ముందు తెరాస, వామపక్షాలతో కలిసి మహాకూటమిగా ఏర్పడి కాంగ్రెస్ పై పోరాడారు. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం ప్రభావంతో ఓట్ల చీలిక కాంగ్రెస్ కు కలిసొచ్చింది. మరోసారి అధికారం హస్తగతమైంది. అయినా నిబ్బరం కోల్పోకుండా పోరాడిన చంద్రబాబు 62 ఏళ్ల వయసులో మండు టెండర్ని సైతం లెక్క చేయకుండా సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అనంతర కాలంలో రాష్ట్ర విభజన పరిణామాల్ని తట్టుకొని నిలబడ్డారు. రాష్ట్ర విభజన వేళ 2014 ఎన్నికల్లో మరోసారి భాజపాతో జట్టు కట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతును పొందారు. హైదరాబాద్ వంటి మహానగరాన్ని కోల్పోయి సరైన పరిశ్రమలు లేక ఆర్థిక లోటుతో భవిష్యత్తుపై అనిశ్చితి ముసురుకున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు పెద్ద దిక్కుగా కనిపించారు. పాలనానుభవం, దార్శనికత, అభివృద్ధి కోసం ఆయన పడే తపన తెలిసిన ప్రజలు రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టగల సమర్థత చంద్రబాబు సొంతమని నమ్మారు. 2014లో రాష్ట్ర పాలనా పగ్గాలు కట్టబెట్టారు. సంక్షోభం నుంచి అవకాశాలు సృష్టించుకోవాలన్నది చంద్రబాబు తరచూ చెప్పే మాట. చెప్పడమే కాదు, చేసి చూపించారు. 16,000 కోట్ల ఆర్థిక లోటుతో రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అత్యంత వేగంగా పరిస్థితుల్ని గాడిలో పెట్టారు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా రాజధాని అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి 33,000 ఎకరాల భూములు సమీకరించారు. 5 ఏళ్ల పాటు అమరావతిని పరుగులు పెట్టించారు. 70% పైగా పోలవరం పనులు పూర్తి చేశారు. శరవేగంగా పట్టిసీమ సిద్ధం చేసి కృష్ణా డెల్టాకు సాగునీటి కొరత లేకుండా చేశారు. రాయలసీమ బీడు భూముల్లో కృష్ణా జలాలు పారించారు. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతులు కల్పించారు. నవ్యాంధ్రను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. కాలికి బలపం కట్టుకుని దేశ విదేశాలు తిరిగారు. కియా వంటి భారీ పరిశ్రమల్ని, 1000 కోట్ల పెట్టుబడుల్ని తెచ్చారు. ఐటీ, ఆటోమొబైల్, ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయించారు. అంతర్జాతీయంగా రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ సృష్టించి సులభతర వాణిజ్యంలో నంబర్ 1 గా నిలిపారు. తలసరి ఆదాయాన్ని 15% పెంచారు. జీఎస్డీపీని 11.2% చేర్చారు. రాష్ట్రానికి ఎంత చేసినా ప్రత్యర్థి అసత్య ప్రచారాలు, ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని ఏమార్చడంతో 2019లో తెలుగుదేశానికి ఓటమి ఎదురైంది. అధికారంలోకి వచ్చాక జగన్ అరాచకం పేట్రేగింది. అయినా ఏమాత్రం వెరవని చంద్రబాబు 5 ఏళ్లు అనితర సాధ్యమైన పోరాటం చేశారు. జగన్ విధ్వంస పాలనతో చంద్రబాబు విలువేంటో, రాష్ట్రానికి ఆయన అవసరమెంతో ప్రజలు గుర్తించారు.
భాజపా జనసేనతో కలిసి కథన రంగంలోకి దిగిన చంద్రబాబుకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో చరిత్ర చిన్నబోయేలా అఖండ విజయం అందించారు. ఈసారి కేంద్రంలో సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని సీట్లు భాజపాకు దక్కకపోవడంతో తెలుగుదేశం మద్దతు కీలకంగా మారింది. ఎన్డీఏ పక్షాల్లో భాజపా తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకున్నది తెలుగుదేశమే కావడంతో మరోసారి ఢిల్లీలో చంద్రబాబు పరపతి పెరిగింది. జగన్ విధ్వంసకాండతో దెబ్బతిన్న వ్యవస్థల్ని గాడిన పెట్టి రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బృహత్తర బాధ్యత ఇప్పుడు చంద్రబాబుపై ఉంది. అన్ని వ్యవస్థలు ధ్వంసమై ఆర్థిక వ్యవస్థ కుదేలైన వేళ వచ్చే 5 ఏళ్లు పాలన నల్లేరుపై నడకేమీ కాదు. దెబ్బతిన్న వ్యవస్థల్ని చక్కబెట్టడం, నిరాశ నిస్పృహల్లో ఉన్న యువతకు భరోసానిచ్చి ఉపాధి కల్పనకు బాటలు వేయడం, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, అమరావతి, పోలవరం పూర్తి చేయడం, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పాదుగొల్పి పరిశ్రమల్ని తేవడం అంత ఆషామాషీ కాదు. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతూకం పాటిస్తూ పాలనా రథాన్ని పరుగులు పెట్టించడం ఇప్పుడు చంద్రబాబు ముందున్న అసలైన సవాల్. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటితే తెలుగు ప్రజల ప్రతిభా పాటవాలను విశ్వవ్యాప్తం చేసిన నాయకుడిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. ఐటీ జ్ఞానిగా, ఈ గవర్నెన్స్ ను పరిచయం చేసిన దార్శనికుడిగా పేరొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు 1998లో అమెరికాలోని ఇలినాయిస్ గవర్నర్ జిమ్ ఎడ్గార్ చంద్రబాబు గౌరవార్థం సెప్టెంబర్ 24వ తేదీని నాయుడు డేగా ప్రకటించారంటే ఆయన విజన్ కు ఎంతటి గుర్తింపు ఉండేదో అర్థం చేసుకోవచ్చు. సైబర్ షావీ సీఎం అంటూ బీబీసీ కొనియాడగా CNN వార్తా సంస్థ CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా అభివర్ణించింది.